ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ రాజకీయం విచిత్రంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. చిత్రంగా ఆ పార్టీ నుంచి అసలు పార్టీ సభ్యత్వమే లేని వ్యక్తి రెబల్ అవతారం ఎత్తి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసలు ఆయన ఎవరో, ఎందుకు రెబల్ గా పోటీ చేస్తున్నారో టీడీపీ శ్రేణులకే అంతుపట్టడం లేదట. మరోవైపు సిట్టింగ్ సీటు కాపాడుకోవాలని చూస్తున్న వైసీపీకి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తలనొప్పిగా తయారైంది. ఆ క్రమంలో ఎవరికి వారు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తూ ప్రచార హడావిడి కానిచ్చేస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టికెట్ సంపాదించుకున్నారు. ఇదే సమయంలో జీడీ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కుతూహలమ్మ సమీప బంధువు నూకతోటి రాజేష్ వైసీపీ నుంచి పోటీకి దిగారు. అంతకుముందు వైసీపీలో హైడ్రామా నడిచింది. తిరుపతి నుంచి గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు జగన్. ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీగా పోటీ చేయడానికి నిరాకరించిన ఆదిమూలం ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్రని ఆయనపై తిరగబడ్డారు. ఇదే సమయంలో జీడీ నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్ను ప్రకటించారు. అయితే రాజేష్ వద్దంటూ స్థానికులకు టికెట్ ఇవ్వాలని స్థానిక నేతలు గళమెత్తడంతో మళ్లీ ఈక్వేషన్లు మార్చేసిన వైసీపీ అధ్యక్షుడు రాజేష్ని సత్యవేడుకు షిఫ్ట్ చేశారు. ఆదిమూలంకు టికెట్ ఇవ్వకముందు నియోజకవర్గం టీడీపీలో ఇద్దరు ఇన్ఛార్జీలు మారారు. 2019లో పోటీ చేసి ఓడిపోయిన జేడీ రాజశేఖర్ కొంతకాలం ఇన్ఛార్జిగా పనిచేశారు. తర్వాత పరిణామాలతో ఆయన తప్పించి మాజీ ఎమ్మెల్యే హేమలతా కుమార్తె డాక్టర్ హెలెన్ను నియమించారు. అయితే ఆమె కాకుండా చివరి నిమిషంలో వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలం అభ్యర్థి అయ్యారు. ఆయన నామినేషన్ వేసి ప్రచారంలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థులుగా జేడీ రాజశేఖర్తో పాటు యాతాటి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. జేడీ రాజశేఖర్ని అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే యాతాటి రమేష్ పార్టీ సభ్యుడు కూడా కాకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో టీడీపీలోని కొంతమంది రమేష్కు అనుకూలంగా పనిచేయడం మొదలుపెట్టారు. రమేష్కు అనుకూలంగా పనిచేస్తున్నారని 6గురిని నియోజకవర్గంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే తాను గత 8 నెలల నుంచి టీడీపీలో టికెట్ కోసం ప్రయత్నించానని, అయితే తనకి ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని రమేష్ అంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మీరు ఇక్కడి నుంచి ఎలా పోటీ చేస్తారని అంటే మంగళగిరిలో లోకేష్ లోకలా అని ప్రశ్నిస్తున్నారు. క్యాష్ చేసుకోవాలని నేను అలాగే అనుకోవట్లేదండి. నేను ఇక్కడ పోటీ చేయడానికి గల కారణం చాలా వరకు వాళ్ళే, నన్ను తీసుకొచ్చింది కూడా వాళ్ళే, అసమ్మతి వర్గమే ఖచ్చితంగాను. వాళ్ళు తీసుకొచ్చి నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను స్లోలీ అడాప్ట్ చేసుకున్నాను. ఎస్, నేను ఐ కెన్ విన్ అని చెప్పేసి నిర్ణయించుకున్నాను. నేను అంటే లోకల్స్ ఒకళ్ళే పోటీ చేయాలండి, వేరే వాళ్ళు ఎక్కడ పోటీ చేద్దా? టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు బయట ఎక్కడి నుంచి పోటీ, లోకల్లో పోటీ చేస్తున్నారా? చెప్పండి. మీరు మంగళగిరికి వెళ్ళి పోటీ చేస్తున్న ఆయన లోకల్, ఆయన లోకల్ కాదు కదా, ఆయన కూడా బయట అయినా కదా. మీరు ఎందుకు నన్ను ఎందుకు అడుగుతున్నారు ఈ క్వశ్చన్? నేను మిగతా కూడా అడగండి. లోకల్ నాన్ లోకల్ కాదండి, మనం ఎక్కడికైనా సరే వెళ్ళి దేశంలో భారతీయుని ఫస్ట్ మనం భారతీయుని కాబట్టి నేను ఎక్కడి నుంచైనా పోటీ చేసే అధికారం నాకు ఉన్నది. అది నాకు రాజ్యాంగం ఇచ్చింది. నాకు నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను. నేను అది సత్యవేడు అవ్వచ్చు, లేకపోతే ఇంకే నియోజకవర్గం అవ్వచ్చు. ఎస్సీ నియోజకవర్గాల్లోని అత్యంత వెనుకబడిన ప్రాంతం ఇది కాబట్టి దీన్ని ఎంచుకొని ఇక్కడి నుంచి నేను ఈ ఎస్పెషల్లీ ఈ సామాజిక వర్గంలో అంటే ఎస్సీ సామాజిక వర్గంలోని మళ్ళీ పైకి తీసుకురావడం డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చానండి. టీడీపీ అభ్యర్థి ఆదిమూలం పార్టీ క్యాడర్ని పూర్తి స్థాయిలో కలుపుకుని పోవడంలో సక్సెస్ అవుతున్నారు. మరోవైపు వైసీపీలోని ఓ వర్గం ఆదిమూలంతో కలిసి పనిచేస్తుంది. 5 ఏళ్లు ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉండడం ఆయన కలిసొచ్చిందంటున్నారు. రెబల్ అభ్యర్థి జేడీ రాజశేఖర్తో పాటు రమేష్ ఓట్లు చీల్చుతారన్న అంచనాలున్నాయి. అయితే రెబల్ వర్గాల వెనక వైసీపీ ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న సహజ వనరుల మీద పెత్తనం కోసం మంత్రి పెద్దిరెడ్డి రెబల్స్తో నాటకానికి తెరలేపారని విమర్శిస్తున్నారు. తానొక్కడే లోకలని, నాన్ లోకల్స్ వచ్చి ఇక్కడ హడావుడి చేయడం ప్రజలంతా గమనిస్తున్నారని చెప్తున్నారు. సభలో కూడా ఒక నీతివంతుడు, నిజాయితీవంతుడు ఆదిమూలం, అతను గెలిపించండి అని చెప్పాడు. తర్వాత పరిణామాల్లో కూడా మీకు అందరికీ తెలిసే, మాకు ఇక్కడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ కలిసి ఓడించాలా ప్రధాన ధ్యేయం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాల, అది మా కాన్సెప్టు. దీనికి అందరూ కూడా తెలుగుదేశం శ్రేణులంతా కూడా, బీజేపీ శ్రేణులంతా కూడా, అలాగే జనసేన పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఈరోజు ప్రపంచం చూశారు. మీరు ఎక్కడ పోయినా యువకులు వచ్చా ఉంటారు. మాకు ఆల్టర్నేట్గా ఏదో కొంతమంది ప్రోద్బలంతో ఇక్కడ సృష్టిస్తున్నారు. ఎవరి ఇక్కడ కూడా తెలుగుదేశం రెబల్ అంటే ఎవరండి అతను రమేష్? ఏ ఊరు? ఇప్పుడేమో వైఎస్ఆర్ పార్టీలో ఒక తీసుకొచ్చి పెట్టారు, ఇంకోటి అన్నో విశాఖపట్నం పుట్టిడికి వచ్చాడు.
రెబల్ అభ్యర్థి తెలుగుదేశం ఎవరు చెప్పారు అతనికి, ఎవరు వివరించారు, ఎవరు ఇతను టీడీపీ సభ్యత్వమే లేదు అతనికి. టీడీపీలోని లొకలొకల్ని ఎంజాయ్ చేయాలని చూస్తున్న వైసీపీ అభ్యర్థి రాజేష్కు సొంత పార్టీ వారే ఆ ఛాన్స్ ఇవ్వడం లేదట. ఆయన్ని నాన్ లోకల్ సమస్య పట్టి పీడిస్తోంది. నూకతోటి రాజేష్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలో మొత్తం వ్యవహారాన్ని మంత్రి పెద్దిరెడ్డి నడిపిస్తున్నారు. స్థానికంగా చాలామంది పెద్దిరెడ్డి పెత్తనం నచ్చగా ఆదిమూలంతో టచ్లో వెళ్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ రాజేష్ తన ప్రచారం తాను చేసుకుంటున్నారు. చాలా చోట్ల నాకు ఇప్పుడు తిరిగిన దగ్గర అంతా కూడా దాదాపు 70% తిరిగేశాను నేను. ఈ 70% దగ్గర కూడా ఒక 80% ఈ ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి ఎక్కువ. తర్వాత మళ్ళీ టెంపుల్స్ దగ్గర, టెంపుల్స్ అంటే గ్రామ దేవతలు వాళ్ళకి గుళ్ళు చాలా చోట్ల లేవు. అది ఒక 60% దాకా టెంపుల్స్ లేవు. వాళ్ళందరూ అవి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక్కడ శ్రీ సిటీలో కూడా ఎక్కువ తమిళనాడు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది విన్నాను నేను. ఇప్పుడు నా సమస్య కూడా చెప్పారు నాకు మేజర్గా. అది కూడా నా వల్ల ఏది కాదు కాబట్టి నేను ఖచ్చితంగా జగనన్న దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని నేను పరిష్కరిస్తాను. ఎక్కువ మనకి మేజర్గా మన సత్యవేడు, ఈ తిరుపతి జిల్లా వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వచ్చేటట్టుగా నేను చూసుకుంటాను. మొత్తం మీద టీడీపీలోని అంతర్యుద్ధంతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే చంద్రబాబు ఇమేజ్, మిత్రపక్షాల సహకారం తనని గెలిపిస్తుందని ఆదిమూలం ధీమాతో కనిపిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు గెలుపోటముల్ని ఏమాత్రం ప్రభావితం చేయగలరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక వనరులు ఎన్నికల్లో కీలక పాత్ర వహిస్తాయని అంటున్నారు. తమిళ, తెలుగు సంప్రదాయం కలగలిపి ఉన్న ఇక్కడ మెజారిటీ ఓటర్లు తమిళ మాలలే. అది ఆ వర్గానికి చెందిన ఆదిమూలానికి కలిసొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చూడాలి సత్యవేడు ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో. For more videos like this, subscribe Big TV channel.